ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు యేసు కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ఆరంభం ముందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి, దేవుని వాక్యం విన్నటువంటి దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని మరింత లోతుగా ఆలోచించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశం, శాంతి టీవీ అనేటువంటి ఆ వేదిక మీద, ఆ వేదికను ఆధారంగా చేసుకొని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ ప్రోగ్రాంను ఆధారంగా చేసుకొని మీ ముందుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. శాంతి టీవీలో కొరకు ప్రార్థించండి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ లింక్స్ మీ దగ్గర ఉంచుకొని డిలీట్ చేసుకోకుండా అవసరతను బట్టి ఆయా సమయాల్లో దాన్ని బిట్లుగా 26 నిమిషాల మెసేజ్ని బిట్లుగా వినాల్సిన అవసరం లేదు. దాన్ని వింటూ ఉండండి. 26 నిమిషాల మెసేజ్లో ఇంచుమించు 2 మెసేజ్లు ఉన్నట్లే. ప్రీవియస్ డే మెసేజ్ లేకపోతే ముందు రోజు మెసేజ్ని గురించినటువంటి వివరణ, దాన్ని కొద్దిగా వివరించడం, తర్వాత రెండవ రోజు మెసేజ్ ఇలా ఉంటుంది కనుక ఇంచుమించు 2 మెసేజ్లు మీకు దొరుకుతాయి. కాబట్టి దాని గురించి ఆలోచించడానికి అవసరమైతే పాయింట్లు రాసుకోండి. అలా రాసుకుంటూ నేర్చుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఈ సియోను యాత్రలో, శిష్యత్వపు యాత్రలో మనం వింటూ నేర్చుకుంటూ అన్వయించుకుంటూ ఆనందిస్తూ మనం ముందుకు సాగుతాం. దేవుని స్తోత్రం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శాంతినగర్ 6వ వీధి అనగా డైకస్ రోడ్ నుంచి కొత్తూరు వెళ్ళే దారి వెళ్తే లెఫ్ట్ సైడు విజయలక్ష్మి కట్ పీసెస్ మరియు కేకే జెరాక్స్ అనేటువంటి ఆ రెండింటి మధ్య గ్యాప్లో మీరు లోపలికి వెళ్ళిపోయి క్రాస్ రోడ్ దాటిన తర్వాత అక్కడ ఒక వైలెట్ కలర్ గేట్, పెద్ద గేట్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో కింద ప్రతి ఆదివారము ఉదయం 9 గంటల నుంచి ఆరాధన జరుగుతుంది. 9 గంటల నుంచి 11:30, 12 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. 2 సందేశాలు ఉంటాయి. 2 సందేశాలు ఉన్నాయంటే ఏదో ఒక డినామినేషన్ సంబంధించిందని కాదు. 2 సందేశాలు ఉన్నాయంటే ప్రభురాత్రి భోజనం ప్రతి వారం ఉంటుందా అని ఆలోచించక, నెలలో మొదటి వారం మాత్రమే ప్రభురాత్రి భోజనం ఉంటుంది. బ్యాప్టిస్టో, పెంతికోస్టో, లూథరనో అనేది కాకుండా డినామినేషన్కి అతీతంగా, నాన్ డినామినేషనల్గా, ట్రాన్స్ డినామినేషనల్గా అక్కడ ఆరాధన జరుగుతున్నాయి. దానికి సంఘ కాపరిగా నేను సుమారు 19 సంవత్సరాలుగా చిన్న మందకి కాపరిగా ఉండడానికి ప్రభు సాయం చేశాడు. 2004వ సంవత్సరంలో ప్రభు ఆ మందిరాన్ని స్టార్ట్ చేయడం. మందిరం అంటే మా హౌస్ కింద, అక్కడ దాని వెనుకాల భాగంలో ఆ గేట్ దాటుకొని ఈ హాల్ ఇవన్నీ దాటిన తర్వాత మా పేరెంట్స్ ఉంటారు, మా నాన్న, అమ్మగారు, మా సిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత పైన నేను ఉంటాను. ఓన్ బిల్డింగ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఆర్కెస్ట్రా లేదు, అన్ని పెద్ద పెద్ద సెటప్లు లేవు. అయినప్పటికీ కూడా గత 19 లేకపోతే రేపు జూలై అయ్యేసరికి 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 2 దశాబ్దాలు కంప్లీట్ అయినట్టు. ఈ 2 దశాబ్దాల్లో ఏం చేశామా అని ఆలోచిస్తే ఇంచుమించు 130 మంది సేవకులను కలిగిన సహవాసం కలిగి ఉండడానికి గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి GFI అనేటువంటి ఆర్గనైజేషన్ కలిగి ఉండడానికి 3 రాష్ట్రాల్లో దేవుని సేవకునిగా నేను అటు ఇటు వెళ్ళడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అందుని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. జనవరి నెల 1 నుంచి 7వ తేదీ వరకు, జనవరి 1 to 7, 2024లో ఉపవాస కూడికలు మా స్థానిక మందిరంలో ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంకాలం 6:45 జరుగుతాయి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించవచ్చు. మీకు ఒక గుడ్ న్యూస్, జనవరి నెల 7వ తేదీ అనగా మొదటి ఆదివారం
కొత్త సంవత్సరంలోని మొదటి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి మన నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఒక ఉద్యోగ కూడికి ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఉద్యోగ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జనవరి 7వ తేదీ ఆదివారము సాయంకాలం, ద ఫస్ట్ సండే ఆఫ్ ది ఇయర్లో ఒక ప్రత్యేకమైన కూడికి ఏర్పాటు చేస్తాం. ఆ కూడికలో నేను వాక్య పరిచయం చేయబోతున్నాను. నేను నాతో పాటు ఎవరైనా సహోదరులు వాక్య పరిచయం చేస్తారు. 6:30కి స్టార్ట్ అయ్యి 9:30 లోపు ఈ కార్యక్రమం ముగించబడుతుంది. మ్యాక్సిమం 9:30. చక్కటి పాటలు, ఆర్కెస్ట్రా, మంచి ప్రైజ్ అండ్ వర్షిప్, మా చర్చ్ యూత్ అంతా కలిసి అలా చేస్తారు. కనుక ఈ కార్యక్రమాన్ని మిస్ కావద్దు. మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇలా ఏర్పాటు చేయడానికి కాస్త ఖర్చులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ప్రభు ఇస్తాడు అనే విశ్వాసంతో జనవరి 7వ తేదీ మిమ్మల్ని అక్కడ అంబేద్కర్ భవన్లో దానికి సంబంధించిన లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. లేదు అంటే దాన్ని రికార్డు చేసి దాన్ని ఎడిట్ చేసి మీకు పెట్టడానికి, మీకు పంపించడానికి, గ్రూప్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. ఒక మంచి సందేశం దేవుడు ప్రజల కోసం ఇస్తాడని నేను భావిస్తున్నాను. 7 దినాల ఉపవాస కూడిక లేక విరమణ ఆ రోజు జరుగుతుంది. కనుక ఈ మంచి ఛాన్స్ను ఉపయోగించుకొని మీరు ఆత్మీయంగా ఎదగడానికి, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి అంబేద్కర్ భవన్ దగ్గరగా లేక్వి కాలనీ ప్రజలైనా, పొదలకూరు రోడ్డు సెంటర్ ప్రజలైనా, లేదు అంటే ఉమ్మారెడ్డిగుంట ప్రజలైనా, ఆదర్శ నగర్ ప్రజలైనా, మిలిటరీ కాలనీ లేదా ఆ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ మీ సహోదరునిగా నన్ను భావించి గత కొంతకాలంగా టీవీలో నేను మీ ముందు కనబడుతున్నాను కాబట్టి మీరు సహకరించి ఈవినింగ్ వాక్కి వెళ్తున్నట్టుగా వచ్చేసి ఆ మీటింగ్లో పాల్గొని దేవుని మాటలు విని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. మీరు వెళ్ళేటప్పుడు వచ్చిన వాళ్ళు వెళ్లకుండా వెంటనే హడావిడిగా వెళ్లకుండా నన్ను పలకరించి నాతో మాట్లాడి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి జనవరి 7వ తేదీ మనం కలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం లేవడం అనగా పడిపోయి లేవడం అనే దాని గురించి కాదు, కానీ ఫిజికల్గా లేవడం అనే దాని గురించి కాదు, కానీ స్పిరిచువల్గా ఆత్మీయంగా లేవడం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆత్మీయంగా లేపబడాల్సినటువంటి అవసరత ఉంది. ఆత్మదేవుడు బోధిస్తే, ఉపదేశిస్తే, నిర్దేశిస్తే మనం లేస్తాం. మనం పడిపోయిన స్థితిలో ఉన్నాం, దేవుడు మనల్ని లేపగలుగుతాడు. దేవుని స్తోత్రం. 15వ అధ్యాయము 6వ వచనంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు అవసరతను గుర్తించి, అకార్డింగ్ టు ద నీడ్. ఒక వేకెన్సీ ఉంది. 12th అపోస్టల్ యొక్క నీడ్, 12th మ్యాన్ యొక్క నీడ్. జూడాస్ ఇస్కరియత్ యొక్క ప్లేస్ని ఫిల్ చేసేటటువంటి ఒక మనిషి ఎవరై ఉంటారు? ఎవరు వస్తారు? ఆ ప్లేస్లో అతను చనిపోయాడు, ఉరిపోసుకొని చనిపోయాడు. కాబట్టి ఆ పోస్ట్ అలాగా ఖాళీగా ఉంటే బాగుంటుందేమో. 11 మందితో అడ్జస్ట్ అయిపోదామని. 11 అనేటువంటి నంబర్కి పెద్దగా ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రాధాన్యత లేదు కనుక 12 దట్స్ ఏ ఇంపార్టెంట్ నంబర్ కనుక 12 గోత్రాలు. దేవుని స్తోత్రం. 12 గుమ్మాలు, 12 అనేది కొద్దిగా ఇంపార్టెంట్ నంబర్ కనుక 12th మ్యాన్ని ఏ విధంగానైనా ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తమైతే ఏర్పడతాడు, దేవుని చిత్తమైతే ఉంటాడు అని వాళ్ళు ఆలోచించకుండా చీట్లు వేశారు. తర్వాత 12 వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు. 12th మ్యాన్ వాజ్ ఎలక్టెడ్ లేదా సెలెక్టెడ్. లేదో 10 మందిని నిలబెట్టి ఈ 10 మందిలో ఒకరినిగా 12వ వ్యక్తిని, 12వ అపోస్తులను ఎన్నుకోవడం అనే ప్రాసెస్ కాదు అక్కడ జరిగింది. పేతురు గారు లేచారు, అవసరతను గుర్తించి లేచారు. మీ స్థానిక సంఘంలో కూడా అవసరతలు ఉన్నాయి. అవసరతను గుర్తించి ఆర్థికంగా సహాయం చేయడానికి లేవండి, ఆత్మీయంగా సహాయం చేయడానికి లేవండి. రైజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ అండ్ హెల్ప్. రైజ్ టు హెల్ప్ సంథింగ్. హెల్ప్ స్పిరిచువల్లీ, హెల్ప్ ఫిజికల్లీ, హెల్ప్ స్పిరిచువల్లీ ఆర్ సమ్ అదర్ వేస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది పేతురు పాస్టర్ గారు, అపోస్తులు అనే పేతురు గారు 2వ అధ్యాయం 14వ వచనంలో కొంతమంది మాకర్స్, జోకర్స్, కొంతమంది అపహాసకులు, ఏం పని పాఠం లేకుండా ఏదో జోక్ వేసుకోవడం, నవ్వుకోవడం, ఏదో కామెంట్ చేయడం, నవ్వుకోవడం చేసేటువంటి వెర్రి బోధకులు లేదా వెర్రి విశ్వాసులు
వెరీ స్త్రీలో పురుషులో. వాళ్ళకి కౌంటర్ ఇచ్చాడు. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడలేకపోయారు. ఒరే నిజమే కదా, ఇన్ని విషయాలు చెప్పాడు, సత్యమే కదా, ఇందులో అబద్ధం ఎక్కడుంది? అందులో వాక్యాలు ఉన్నాయి. యోవేలు ప్రవచనం ఉంది, దావీదు చెప్పినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి పీటర్ ఈజ్ ట్రూ, వీఆర్ ఫాల్స్. నోరుసారి అనవసరంగా కామెంట్ చేశాం. కొత్త మద్యం అని పేరు పెట్టేశాం. ఈ అనుభవానికి కొత్త మద్యం అనేటువంటి పేరు పెట్టడం నిజంగా బాధాకరం అండి అని వాళ్ళలో పశ్చాత్తాపడినట్టుకోలేదు. వాళ్ళు పరారైపోయి ఉంటారేమో అనుకుంటున్నాను. కామెంట్ చేసిన వాళ్ళు చివరి వరకు నిలిచే దమ్ము లేకుండా పోయింది వాళ్ళకి. లేదు అంటే ఈ కామెంట్ చేసిన వాళ్ళలో వాళ్ళలో ఎవరో ఒకరిద్దరు లేదా అందరూ సహోదరులారా మేమేం చేయాలని అడుగుంటారేమో. ఏదో సంథింగ్ జరిగింది అని అనుకోవచ్చు మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, లేచాడు, అతను లేపబడ్డాడు. దేవుడు అతన్ని లేపాడు. దేవుడు అతన్ని లేపాడంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, లేకపోతే అలా చెప్పాలంటే యేసు ప్రభువుని లేపడం గురించి కాదు నేను మాట్లాడేది, పేతురుని గురించి. స్తోత్రం. అవసరతను గుర్తించి లేచి, అపార్థాన్ని గ్రహించి లేచి, మూడోదిగా ఆత్మకు లోబడి లేచి. దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయం, లేదు ప్రభా నేను తినలేదు ప్రభా, ఐఎమ్ హోలీ, హౌ కుడ్ ఐ ఈట్ ఆల్ దిస్ థింగ్స్, డర్టీ థింగ్స్, కాబట్టి నేను తినలేను అని అక్కడ కొద్దిగా మానసిక సంఘర్షణ జరిగింది. సరేలే అతన్ని ఎందుకు ఫోర్స్ చేయడం అనుకొని ప్రభు అతన్ని వదిలిపెట్టేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అపార్థాన్ని గ్రహించి లేచినట్టే పేతురు ఆత్మకు లోబడి లేచాడు. మెతి మీద ఉన్నాడు, మెతి మీద కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాడు. కొంతమంది పైకి వెళ్ళినా కానీ పడిపోయిన స్థితిలో ఉంటారు. పైకి వెళ్ళినట్టుగా కనిపిస్తారు కానీ పడిన స్థితిలోనే ఉన్నారు. వారు పడిన స్థితిని ఎవరు గుర్తించలేదు. నువ్వు నేను పడిన స్థితిని ఆత్మదేవుడు మాత్రమే గుర్తిస్తున్నాడు. స్తోత్రం. 4వ విషయాన్ని మనం నిన్న ఆలోచించాం. 12వ అధ్యాయము 7 మరియు 11 వచనాలు. పేతురు, అపోస్తలుడే పేతురు, చెరసాల్లో వేయబడ్డ పేతురు, ఇక పస్కా పండగ తర్వాత అతను మరణించాల్సినటువంటి పేతురు, కానీ దేవుడు అతన్ని అద్భుతంగా కాపాడాడు. ఆ రాత్రి అతను జైల్లోనే ఉండింటే, ఆ రాత్రి ఉన్నాడు అంటే దాని అర్థం మరుసటి రోజు ఉదయం కూడా ఉండాలి. అలా ఉన్నాడు అంటే చంపబడతాడు. దేవుడు అద్భుతంగా లాస్ట్ మూమెంట్లో, లాస్ట్ అవర్లో దేవుడు అతన్ని కాపాడాడు. దేవుడు ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా కాపాడగలడు. ఆయన బలవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన జ్ఞానవంతుడు. హీ వుడ్ డూ ఎనీథింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అద్భుతాన్ని చూస్తూ లేచినటువంటి సందర్భం, అద్భుతమైనటువంటి వెలుగు అనుభవం, ఆశ్చర్యకరమైన వెలుగు అనుభవం. అది చెరసాల్లో, జైల్లో కలిగినటువంటి వెలుగు. ఆ రోజు పొలములో కలిగిన వెలుగు, దట్స్ ఓకే. ఇది 4 గోడల మధ్యలో కలిగినటువంటి వెలుగు. ప్రతి జైలు గదిలో అలా జరిగిందని కాదు, ఇక్కడ మాత్రం ఒక దేదీప్యమానమైనటువంటి వెలుగు. కొడిగడుతున్నటువంటి దీపము లాంటి దేవదూత సాన్నిధ్యం అని కాదు, ఒక అద్భుతమైన ప్రకాశం, ఒక బ్రైట్నెస్, ఒక రేడియన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేవడం అనే దాని గురించి 4 విషయాలు, అద్భుతాన్ని చూస్తూ లేవడం. 4 విషయాలు మనం వీటి గురించి ఆలోచించాం. రండి, మన సమయం ఇంకా కొద్దిగా ఉంది, అనగా ఇంకో 13 నిమిషాలు మాత్రం ఉంది కనుక మన దేవుని వాక్యాన్ని ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం, ధ్యానించుకుందాం. అలా చెప్పినప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రశ్న ఏంటంటే, టైం 8 దాటింది, 8:10 దాటింది, 8:10, 15 దాటింది. ప్రశ్న ఏంటో తెలుసా? మీరు లేచి ఎన్ని గంటలైంది? సరే, అది చెప్పొద్దు. మీరు లేచిన తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ చేశారా? ఆత్మీయ బ్రేక్ఫాస్ట్ చేశారా? అనగా వాక్య ధ్యానం చేశారా? ప్రార్థనలో గడిపారని కాదు, గడిపితే మంచిదే, గడపాలి. వాక్య ధ్యానం, మెడిటేట్ చేశారా? ఏదైనా స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ తినకపోతే మీరు ఆత్మీయంగా బలహీనపైపోతారు.
బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదని, బ్రేక్ఫాస్ట్ అనేది బ్రెయిన్ ఫుడ్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరు లంచ్ డిన్నర్ మిస్ చేసినా పర్లేదు కానీ, స్కిప్ చేసినా పర్లేదు కానీ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకూడదు. అలాగే ఆత్మీయ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయొద్దు. చదవండి, దేవుని వాక్యం చదవండి, చదివిన అధ్యాయమే మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనము. బుక్ ఆఫ్ యాక్ట్స్ 15th chapter verse 7. సహోదరులారా, ఆరంభం ముందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలోనున్న దేవుడు ఏర్పరచుకొనిన మీకు తెలియను. స్తోత్రం. After a lengthy debate, Peter rose to his feet and said to them, brothers, you know how God has chosen me from the beginning to preach the wonderful news of the gospel to non-Jewish nations. ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత, చర్చ ఫలితంగా పేతురు లేచి నిలబడి ఇలా అన్నాడు, సహోదరులారా, దేవుడు నన్ను ఎలా ఏర్పాటు చేసుకున్నాడో మీకు తెలుసు. దేవుడు నన్ను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, దేని కొరకు? ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి, ఆరంభం నుంచి, అనగా చాలా రోజుల నుంచి, ప్రీచింగ్ ద వండర్ఫుల్ న్యూస్ ఆఫ్, అనగా ఓ 10-15 సంవత్సరాలుగా దేవుడు నన్ను వాడుకుంటున్న విధానం అని చెప్పడం, అదే ఆయన యొక్క ఉద్దేశం. ద వండర్ఫుల్ న్యూస్ ఆఫ్ ది గాస్పల్ టు నాన్ జూయిష్ నేషన్స్. మనం కాకుండా, మన కులమోళ్ళు కాకుండా, వేరే కులమోళ్ళు, వేరే ప్రాంతమోళ్ళు, వాళ్ళు, స్తోత్రం, ఇక్కడ రాయబడిన మాటలు, స్తోత్రం, వాళ్ళు రక్షింపడాలి. దాని కొరకు నన్నొక్కనే ఏర్పాటు చేసుకోవడం అని చెప్పడం లేదు. మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. చాలామందికి ఉన్నటువంటి పాడుబుద్ధి అది. నేను గొప్పవాడిని, అవతల వాళ్ళు తక్కువ వాళ్ళు. ఓ పాస్టర్గా నేను గొప్పవాడిని, మా ఊరు వాళ్ళందరూ చెడ్డోళ్ళు. యాజ్ ఎ టీవీ స్పీకర్గా నేను గొప్పవాడిని, మిగతా, ఇవి మన ధోరణులు కాదు. ఘనత విషయంలో ఒకరినొకడు ఘనంగా ఎంచుకోండి. మీరు గొప్ప, మీరు గొప్ప. టీవీ స్పీకర్లో ఫలానా ఎత్తున గొప్ప, ఫలాని వ్యక్తి గొప్ప అని అలా భావిద్దాం. కానీ వీళ్ళందరూ వేస్ట్ అండి, నేను ఒక్కడేనండి అని చెప్పుకోవడం, అది విచారకరమైన విషయం. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఆఫ్టర్ ఎ లెంతీ డిబేట్ ఏం జరిగింది? పీటర్ రోస్ టు హిస్ ఫీట్ అండ్ సెడ్ టు హిమ్, బ్రదర్స్, వినండి, లిసన్ టు మీ బ్రదర్స్, ఫ్రమ్ ద బిగినింగ్ టు ప్రీచ్ ద వండర్ఫుల్ న్యూస్ ఆఫ్ ది గాస్పల్. ఈ సువార్త యొక్క, లేకపోతే అద్భుతమైన వార్త కలిగినటువంటి సువార్తను బోధించడానికి ఎవరికి అంటే నాన్ జూయిష్ నేషన్స్కి. చాలా చోట్ల ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళకి ప్రకటించడానికి దేవుడు ఎలా ఏర్పడిందో మీకు తెలుసు అంటున్నాడు. వాళ్ళకి ఎలా తెలుసో మరి తాను చెప్పడం లేదు, వాళ్ళకి తెలుసు అనే సంగతి ఇతనికి తెలిసింది. నేను చదువుతున్నాను ఆ మాటని. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. మీలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మీ మధ్యలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుంచో ఏర్పాటు చేసుకున్నాను, మీ మధ్యలో పెట్టాడని కాదు. మీ మధ్యలో ఉంటూ ఉండగానే మీ మధ్యలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నానని మీకు తెలియను. స్తోత్రం. దేవుని ఏర్పాటు, దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని ఏర్పాటు మీకు తెలుసు అంటున్నాడు. నా పట్ల, నా పర్సనల్ లైఫ్ పట్ల, నా వ్యక్తిగతమైన జీవితం పట్ల ఉన్న ఉద్దేశం, దైవ సంకల్పం మీకు తెలుసు, దేవుని చిత్తం మీకు తెలుసు. అంటే వాళ్ళకి ఏం తెలుసు? పేతురు యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏంటి అనే దాని గురించి 4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. తనకిష్టమైన వారిలో, యేసుకిష్టమైన వారిలో 12 మంది అపోస్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు, లిస్టు బయటికి రాలేదు. కానీ రాత్రి బయలుపరచబడిన లిస్టుని ఉదయాన్న ఆయన ప్రకటిస్తున్నాడు. హలో, పేర్లు చదువుతున్నాను, 12 మంది పేర్లు, 12 విన్నర్స్ పేర్లు, 12 మంది విజేతల పేర్లు, నా తండ్రి బయలుపరిచిన వాళ్ళ పేర్లు అని చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళ పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఉన్నారు, మనం దాంట్లోకి వెళ్ళలేదు. వారిని పిలిచెను. స్తోత్రం. ఒకటి, వారిలో ఉన్నటువంటి నన్ను పిలిచాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అన్నప్పుడు ఒక మాట మనం గుర్తు చేసుకోవాలండి. పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో
పేతురు అన్న మాట ఏంటంటే మీ పిలుపును ఏర్పాటును గురించి నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. యువర్ కాలింగ్ అండ్ యువర్ ఎలక్షన్. మీ యొక్క పిలుపు, ఎంపిక, ఎన్నిక చేయబడ్డాం. మీ యొక్క ఎలక్షన్ అండ్ యువర్ కాలింగ్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. దాన్ని మనం తెలుసుకోవాలి, దాని గురించి మరింత జాగ్రత్త పడాలి మనం అని వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన చెప్పాల ఉద్దేశం, నేను పిలువబడ్డాను. ఐ వాస్ కాల్డ్ యాజ్ జాన్ వాస్ కాల్డ్, యాజ్ జేమ్స్ వాస్ కాల్డ్, యాజ్ థామస్ వాస్ కాల్డ్. మిగతా 11 మంది ఎలా పిలువబడ్డారో నేను పిలువబడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ వాస్ కాల్డ్. నా అంతటా నేను వచ్చింది కాదండి, నాకు సేవ చేయాలని ఇంట్రెస్ట్ లేదండి. హీ కాల్డ్ మీ. నాకేదో మంచి లాభకరమైన బిజినెస్ ఉంది, చేపలు అమ్ముకునే బిజినెస్ ఉంది, ఎండి చేపలు అమ్ముకునే బిజినెస్ ఉంది. ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్. కానీ ఆ పనికి మా తల్లిదండ్రులను పెట్టారు. కానీ ఈ పని చేయడానికి, ప్రచురించే పని చేయడానికి యేసు నన్ను అపాయింట్ చేసుకున్నాడు అని పేతురు గారు చెప్తున్న మాటలు చూడండి. నా యొక్క పిలుపేంటో మీరు ఎరిగి ఉన్నారు, నాకు తెలియదు కానీ మీకు తెలుసని కాదు. ఐ వాస్ కాల్డ్. రెండవది మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనించినట్లయితే, అతడు సామగ్రితో సిద్ధపడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని. మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన కొండకి తనకిష్టమైన వాడిని పిలిచాడు. ఓకే, బాగానే ఉంది. 14వ వచనం, వారు తనతో కూడా ఉండునట్లు దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. హీ అపాయింటెడ్. అనగా నేను ఏర్పాటు చేయబడ్డం, నన్ను నేను ఏర్పాటు చేసుకోలేదు, నేను ఏర్పాటు చేయబడ్డం అనేది దేవుని చిత్తం అండి, యెహోవా దేవుని చిత్తం అండి, తండ్రి అయిన దేవుని చిత్తం అండి అని చెప్పుకుంటూ, ఒకటి, ఐ వాస్ కాల్డ్, ఐ హ్యావ్ బీన్ కాల్డ్ బై ద లార్డ్. I didn't expect this calling. I didn't imagine this calling. నేను దీన్ని, ఈ పిలుపు నేను ఊహించుకుంది కాదు. రెండోది, ఐ వాజ్ అపాయింటెడ్. నేను అపాయింట్ అయ్యాను. దేవుని స్తోత్రం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటిని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఓ బ్రదర్ పీటర్, మై బ్రదర్, నా సహోదరుడా, లేకపోతే పిల్లలారా, లేకపోతే నా పిల్లోడా, నా కుమారుడా, స్తోత్రం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు, యువర్ ఫెయిత్ షుడ్ నాట్ ఫెయిల్. దాని కొరకు నేను వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, తండ్రిని వేడుకున్నాను, తండ్రి ఆన్సర్ ఇచ్చాడు. దట్స్ ఓకే. ఆన్సర్ ఎప్పుడో వస్తుందని కాదు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను వేడుకుంటుంది. నీవు బలపడిన తర్వాత సహోదరులు బలపరచు. బాధ్యత అప్పగించబడింది. రెస్పాన్సిబిలిటీ వాజ్ గివెన్ టు పీటర్. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిమైనింగ్ అపోజల్స్. ఇతర అపోస్తులకు అపోస్తులుడిగా, అపోస్తుల యొక్క నాయకుడిగా మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, ఆయన చెప్పిన ఒక మాట మనం ఆలోచించాం. మీలో నన్ను బయట నుంచి కాదు, యెఫ్తాని బయట నుంచి తెచ్చుకున్నారు. మోషే చెప్పాడు, మీలో నుండి నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడని. అలాగే ఉంటాడు. కాకపోతే మా మధ్యలో టైం గ్యాప్ ఉంటుందేమో కానీ ఇంచుమించు అలాంటి వాడే, అయితే నాకన్నా శ్రేష్టమైన వాడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, నేను నియమించబడ్డాం. ఐ వాస్ అపాయింటెడ్. ఐ వాస్ కాల్డ్ అండ్ ఐ వాస్ అపాయింటెడ్. మూడోది, ఐ హ్యావ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత నాకు ఇవ్వబడింది. నేను స్థిరపడాలంటే, ఆ బాధ్యత నెరవేర్చాలంటే నేను బలంగా ఉండాలి. నేను స్థిరపరచబడితే బలంగా ఉంటాను, బలంగా ఉంటే బాధ్యతను నిర్వహిస్తాను. ఆ బాధ్యతను నిర్వహిస్తే భగవంతుని ద్వారా ఆశీర్వాదం పొందుకుంటాను. ఈ దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి విషయంలో నాకు కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో మనం తెలుసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు వెళ్ళలేదు. నా బాధ్యతని నిర్వర్తించాలి.
హీ హెస్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు మనకందరికీ తెలిసిన వాక్య భాగాలే. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత తాను ఖాళీగా ఉండలేక, ఖాళీగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో వలలు తీసుకొని వెళుతూ తాను ఒక్కడిని వెళితే బాగుండదేమో అనేటువంటి ఉద్దేశంతో పోతూ బాబు నాతో పాటు ఎవరు వస్తారు అని అడిగితే మేము వస్తా ఉన్నారు. వాళ్ళని 6 మందిని తీసుకొని వెళ్ళాడు. మొత్తం 7 మంది వాళ్ళు వెళ్ళారు. ఒక అతను తప్పిపోయాడు, 8. ఇంకా 4 ఉన్నారు. ఈ 4 ఎక్కడికి పోయారో తెలియదు. 4 యొక్క జాడ గల్లంతయింది. వీళ్ళు మాత్రం సరే అయ్యగారే సారే బ్రదరే వెళ్తా ఉంటున్నాడు, బ్రదర్తో పాటు వెళ్దాం అనుకొని వెళ్ళారు. అనగా ఈ 7 మంది పిలుపును మరిచినటువంటి 7 మంది వీళ్ళని యేసు ప్రభు, లేకపోతే పేతురుని యేసు ప్రభు మళ్ళా ఛాన్స్ ఇస్తున్నాడు, సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ రోజు సముద్రం దగ్గర చేపలు దొరకలేదని బాధపడుతున్న సమయంలో ప్రత్యక్షమై పిలిచిన దేవుడు మరలా గలిలయ సముద్రం దగ్గర ప్రత్యక్షమై పిలుపులో పడిపోయిన, పిలుపును తప్పిపోయిన, పిలుపును మరిచిన వాళ్ళని మళ్ళీ రిమైండ్ చేసి మళ్ళీ వాళ్ళని రీస్టోర్ చేస్తున్నాడు, వాళ్ళు విడిపిస్తున్నాడు, వాళ్ళని విమోచిస్తున్నాడు. రీడీమింగ్ అండ్ రీస్టోరింగ్. పేతురు జీవితంలో ఉన్నటువంటి రిస్టోరేషన్. 3 సార్లు బొంకాడు. అందరు నన్ను విడిచిపెట్టిన అదొక అబద్ధం, ప్రగల్భం పలికాడు. ఏమైంది దాని ఫలితంగా? వెక్కి ఏడ్చాడు, సంతాపడి ఏడ్చాడు, అది వేరే విషయం. నా ఏర్పాటు, నా గురించినటువంటి ఏర్పాటు, నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగిన మీలో దేవుడు నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. లేదండి మాకు తెలియదండి అని ఎవరు అనలేదు. నీ పర్సనల్ రిలేషన్షిప్ గురించి కూడా మేము తెలుసుకోవడానికి ప్రభు సాయం చేశాడు. ఒకటే పేతురు పిలవబడ్డం వాళ్ళు ఎరిగినారు. ఏర్పాటులో పిలుపు ఉంటుంది, ఏర్పాటులో నియమించబడ్డం ఉంటుంది, ఏర్పాటులో బాధ్యత అప్పగించబడ్డం ఉంటుంది, ఏర్పాటులో విమోచించబడ్డం, రిస్టోరింగ్ లేకపోతే తిరిగి రప్పించబడ్డం అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి మన ఏర్పాటును మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగడానికి, దాన్ని ఎరిగి ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.